వాయిస్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అనగా కర్తరి వాక్యం, పాసివ్ వాయిస్ అనగా కర్మని వాక్యం అని అర్థం. వాయిస్ నేర్చుకునే ముందు 2వ చాప్టర్ టెన్స్ బాగా అర్థం కావాలి. కావున టెన్స్ ముందు చూడండి. ఒక వాక్యంలో సబ్జెక్ట్ కర్త, వెర్బ్ క్రియ, ఆబ్జెక్ట్ కర్మలు ఉంటాయని గత చాప్టర్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనమందరికీ తెలిసిన వాక్యం గురించి మాట్లాడుకుందాం. రామ కిల్లెడ్ రావణ. ఇందులో రామ అన్నది సబ్జెక్టు, కిల్లెడ్ అన్నది వెర్బు, రావణ అన్నది ఆబ్జెక్టు. అనగా రాముడు రావణ్ణి చంపెని అని అర్థం. ఈ వాక్యంలో రాముడికి అనగా కర్త సబ్జెక్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన ఈ వాక్యం కర్తరి వాక్యం, యాక్టివ్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇదే వాక్యాన్ని అర్థం మారకుండా ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు. రావణుడు రామునిచే చంపబడ్డాడు. ఈ వాక్యంలో రావణుడు అనగా కర్మ ఆబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన ఈ వాక్యం కర్మని వాక్యం, పాసివ్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇదే వాక్యాన్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్లో వ్రాద్దామా. రావణ వాజ్ కిల్లెడ్ బై రామ. ఇందులో ఈ రావణ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్టు స్థానంలో వచ్చింది. వజ్ అన్నది హెల్పింగ్ వెర్బ్, కిల్లెడ్ అన్నది మెయిన్ వెర్బ్, బై అన్నది ప్రిపోజిషన్, రామ అన్నది ఈ సబ్జెక్టు అన్నది ఆబ్జెక్ట్ స్థానంలో వచ్చింది. పై 2 ఇంగ్లీష్ వాక్యములను మనం బాగా గమనించినట్లయితే ఈ వాక్యం లాగే ఏదైనా వాక్యాన్ని నుండి లోని మార్చాలంటే ఈ క్రింది 5 రూల్స్ను మనమే తయారు చేసుకోవాలి. మొదటిది, సబ్జెక్ట్ స్థానంలో ఆబ్జెక్ట్ వచ్చి చేరుతుంది. రామ స్థానంలో రావణ్ వచ్చింది. రెండవది, యాక్టివ్ వాయిస్లో వచ్చిన వాక్యం ఏ టెన్స్లో అయితే ఉంటుందో పాసివ్ వాయిస్లో కూడా అదే టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ చేరుతుంది. కిల్లెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కావున ఇది టెన్స్లోకి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ వజ్ వచ్చింది. ఆ తర్వాత వెర్బ్ యొక్క 3వ రూపం వస్తుంది. కిల్లెడ్, కిల్లెడ్. ఫస్ట్ వెర్బు, సెకండ్ వెర్బు, థర్డ్ వెర్బు. ఆ తర్వాత బై చేత అనే కామన్ ప్రిపోజిషన్ చేరుతుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ స్థానంలో సబ్జెక్టు వచ్చి చేరుతుంది. రావణ స్థానంలో రామ వచ్చింది. రూలు 2 గూర్చి మాట్లాడుకుంటే యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్లోనైనా ఉన్నప్పుడు అదే టెన్స్లోకి సంబంధించిన ఏ హెల్పింగ్ వెర్బ్ను వాడాలి. ఫస్ట్, యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఈ వాక్యాన్ని పాజిటివ్ వెర్బ్ అని మార్చేటప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి? ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. దీనిని ఉపయోగించాలంటే ఐకి యామ్, వి, యు, దే లకు, ఆర్, హీ, సి, ఇట్ లకు ఈజ్ ఆబ్జెక్ట్ స్థానంలో సబ్జెక్టు వచ్చి చేరినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో ఉన్న పదాలు ఆబ్జెక్ట్ స్థానంలో చేరిన పదాలు మారుతాయి. ఎగ్జాంపుల్, ఐ నేను, మీ నాకు గాను, వి మేము, అజ్ మాకు గాను, యు నీవు మీరు, సేమ్ నీవు మీరు గాను, హీ అతడు,
హిమ్ అతనికి గాను, సి ఆమె, హెర్ ఆమెకి గాను, ఇట్ అది ఇది, ఇట్ దానికి గాను, దే వారు, దెమ్ వారికి గాను ఈ విధంగా వచ్చి చేరుతాయి.